వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో వ్లాగ్స్. వెల్కమ్ టు కొత్త ముచ్చట. సో ఈరోజు ముచ్చట ఏంటంటే చాలామందికి ఎన్ఎస్ 160 బండ్లు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ ఒక డిస్కంఫర్ట్ ఏంటంటే హ్యాండిల్. అంటే లాంగ్ పోవడానికి అయితే వాళ్ళందరికీ చేతులు గుంజుతాయి కదా. సో మా వాడు N160 ఉంది. N160 చేంజ్ చేద్దామని చెప్పి వాడు హ్యాండిల్ అయితే కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇక్కడికి ప్రజెంట్ మేము ఉన్నది బోరబండ, ఎగ్జాక్ట్లీ విజేత థియేటర్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ విజేత థియేటర్ ఆపోజిట్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వేరే మెకానిక్ ఇక్కడ డ్రిల్లింగ్ చేయాలంటే ఇక్కడికి వచ్చినాము. కాకపోతే ఇక్కడ డ్రిల్లింగ్ చేయరు. మళ్ళీ ఇంకో అడ్రస్ చెప్తున్నారు, ఆడికి పోవాలి. ఇప్పుడు పండుగ పోదాం. 3 షాపులు తిరిగినాం ఇప్పటికి. చాలా మెయిన్ ఇదే. టైం 1:30, 11:30కి వచ్చినాం. ఆడ హోల్ ఉంటుంది, ఈ హోల్ ఇక్కడ ఉంటుంది కదా. ఆ కొత్త హ్యాండిల్కి ఈ హోల్ ఇక్కడ డ్రిల్ చేయాలి కరెక్ట్. దీనికోసం ఇంత తనలాట. ఇప్పుడు ఇంత సాగు అయితే అందరు ఎండల. ఓకే, అలా మెల్లగా ఆగకు తమ్ముడి, కాలుతానే గరం గరమే. మొత్తానికి అయితే హ్యాండిల్ అయితే ఫిక్స్ అయింది. 11:30కి వచ్చినాము. టైం ఎంత అయిందిరా? 2 అయిందిరా. 2:03, 2:10 అవుతుంది టైం. 11:30కి వచ్చినాము. హాఫ్ అన్ అవర్ కరెక్ట్ కూర్చుంటే హాఫ్ అన్ అవర్ పని. 11:30కి వచ్చినాము. ఈ టైం అయింది. ఏం చెప్పలేము. అమ్మ కర్మ, మా టైం అట్లుంది. ఇవాళ పొద్దు నుంచి ఫుడ్ లేదు. టిఫిన్ చేసినాం కాబట్టి బతికిపోయినాం రా. లేకపోతే వీడో బోండా నేనో బోండా తినొచ్చినాం. అంటే ప్లేట్ బోండా. సో కూరగాయలు కానీ మంచిగానే చేసేళ్ళు. చూడాలి ఇప్పుడు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. ఇది ఒక అవునవును. NS 160లో చాలా వరకు ప్రాబ్లం అంటే హ్యాండిలే. ఆ హ్యాండిల్ అయితే మా వాడైతే జుగాడ్ చేసిండు. ఇది వర్త్ అయితే నేను మీకు చెప్తా, లేకపోతే లైట్ తీసుకోండి. అంటే ఎవరైతే లాంగ్ పోదాం అనుకుంటారో వాళ్ళందరూ కొంచెం చాలా మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అవన్నీ అంటారు కదా. దానికి ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి. చూద్దాం ఇది ఒకసారి హ్యాండిల్ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది దానికి దీనికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు నేనైతే టెస్ట్ డ్రైవ్ చేస్తా, చూద్దాం ఎట్లుంటుందో. చేసి మీకు చెప్తా ఇప్పుడే వర్తా కాదా అనేది. ఓకేనా? ఇంకేమైనా తేడా కనిపిస్తుందా? అలవాటు కావాలి కానీ ఓకేగా. పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్, యాక్సిలరేషన్, బ్రేక్స్, క్లచ్ అంతా. మొత్తానికైతే N160 కదా.
N160 అయితే హ్యాండిల్ చేంజ్ చేయించినాము. చూద్దాం, అంటే వీడు నెక్స్ట్ లాంగ్ అయితే పోతుందంట. లాంగ్ వేసినాక వీని కంఫర్ట్ ఫీలింగ్ ఎట్లుంటుందో చెప్తా. ఇప్పటివరకు అయితే పర్లేదు, చాలా అంటే చాలా మారింది. చూద్దాం, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వీని ఇంటికి ఒక 5 కిలోమీటర్ ఉంటాయి. 5 కిలోమీటర్ ఫీలింగ్ ఎట్లుంటుందో మీరు వెనకాల కెమెరా తీస్తారు, ఎట్లుందో చూడండి. అండ్ ఈ హ్యాండిల్ ఎంత అయిందో మీకు కూడా చెప్తా. ఈ హ్యాండిల్ ఏ మోడల్ ఇది? FZ కదా, FZ BS4. ఇది FZ 250 BS4. FZ 250cc BS4 మోడల్ అయితే ఈ హ్యాండిల్కి ఈ N160కి అయితే సెట్ అవుతుంది కరెక్ట్. మీరు యమహా షోరూమ్ పోయి అడగండి, ఈ హ్యాండిల్ వచ్చి తీసుకోండి. అంటే ఎవరైతే హ్యాండిల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇదైతే పక్కా సజెస్ట్ చేస్తా. అండ్ ఫిట్టింగ్ ఛార్జెస్ అంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ ఎవరైతే ఇక్కడ థ్రెడ్డింగ్స్ ఈ హోల్స్ వేపిస్తారు కదా, ఇక్కడ మాత్రం పక్కా క్లియర్గా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మాత్రం హోల్స్ వేయించుకోండి. ఆగమాగం వెళ్ళినట్టు మాత్రం ఇది మొత్తం పోతుంది. నేను నా 220 ఎవరైతే ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు. తొందరపడి మాత్రం చేసుకోకండి, ఇది మాత్రం బెస్ట్ సజెషన్ చేస్తున్నా. సో ఇంకోటి డ్రిల్లింగ్ కొట్టినందుకు 300, మిగతా మొత్తం ఒక 400, మొత్తం 500 అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం పోయేటప్పుడు చూసుకున్నాం. ఇంకేమంటే కంఫర్ట్ ఫీలింగ్ అయితే బాగుంది, మొత్తం చేంజింగ్, అంటే బండిది అయితే మొత్తం చేంజ్ అయింది. లుక్ కూడా చేంజ్ అయింది అనుకుంటా. చూడండి ఎట్లుందో, ఏదో కొమ్ములు ఎట్లా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో మళ్ళీ ఒక మంచి కొత్త బైక్తో మళ్ళీ కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం పల్సర్ ఎన్ లవర్స్ మాత్రం ఇది సజెస్ట్ చేస్తా, ఇది మాత్రం వర్త్. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.